వైద్యనాథ్ అయ్యర్ స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్న న్యాయవాది. ధైర్యం, నిస్వార్థం, మానవతా దృక్పథం కలిగిన నాయకుడిగా అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. 1890 మే 16 మద్రాసు ప్రెసిడెన్సీలోని తంజావూరు జిల్లా విష్ణంపేటై గ్రామంలో జన్మించారు. మదురై సేతుపతి పాఠశాలల్లో చదువుకున్నారు. తిరుచిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. న్యాయశాస్త్రం అభ్యసించి మదురైలో ప్రముఖ న్యాయవాది నటేష్ అయ్యర్ వద్ద శిక్షణ పొందారు. న్యాయవాదిగా స్థిరపడి న్యాయ సంక్షేమానికి కృషి చేశారు. న్యాయవాదిగా మంచి పేరు, ఆచరణలో న్యాయ నిబద్ధత పాటించారు. 1920లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంతో స్ఫూర్తి పొంది న్యాయవాద వృత్తిని వదిలేశారు. మదురైలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. పోలీసుల లాఠీ దాడులకు గురై అనేక సార్లు అరెస్ట్ అయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అలీపూర్ జైలు పాలయ్యారు. ఖాదీ ఉద్యమాన్ని ప్రచారం చేసి స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించారు. 1939లో మదురై మీనాక్షి ఆలయంలో దళితుల ప్రవేశం సాధించారు. హిందూ ముస్లిం ఐక్యతకు కృషి చేసి మత ఘర్షణలను అరికట్టారు. 1946 నుండి 1951 వరకు మేలూరు నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా ప్రజలకు వైద్యనాథ అయ్యర్ సేవలందించారు. ఆయన ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చారు. ప్లేగు, కలరా ఎదుర్కోవడానికి అనేక ప్రజా ఆరోగ్య కేంద్రాలను స్థాపించారు. అనేక గ్రామాల్లో విద్యా సంస్థలను నిర్మించారు. తన నియోజకవర్గం అంతటా నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించేందుకు బావులు తవ్వించారు. వ్యవసాయ భూములకు నీరు అందించేందుకు తెక్కడి డ్యాం నుంచి నీటిని తీసుకురావటానికి కృషి చేశారు. 1955 ఫిబ్రవరి 23న మరణించారు. 1999లో భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసి గౌరవించింది. మదురైలో ఒక వీధికి ఆయన పేరు పెట్టారు.